మీరు ప్రజలనే నమ్ముకున్నారు, పథకాలనే నమ్ముకున్నారు. సో ఏ కుటుంబానికి మేలు జరిగిందో వాళ్లే ముందుకు రావాలి ఓటేయడానికి అంటున్నారు. ఇంత విశ్వాసం, ఇంత ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలుపు తీరాలకు చేస్తుంది మీరు అంటే ఒకటి సార్, ఇప్పుడు చెప్పింది చెప్పినట్టుగా మేనిఫెస్టోని అమలు చేసి కష్టం వచ్చినా, కరోనా వచ్చినా, ఇబ్బందులు వచ్చినా చెప్పిన టైంకి పెన్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వచ్చి ఏ పథకాన్ని హాల్ట్ చేయకుండా, తప్పించుకునే దారులు మార్గాలు ఎత్తుక్కోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేసిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండు మీ కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మీకు మా వల్ల మంచి జరిగింది అనుకుంటే, మా వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటే మళ్ళీ ఆశీర్వదించండి అని సీఎం గారు అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు అవకాశాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దింపేస్తాం, అది మా ఏజెండా అని చెప్తున్నారు. నాకు తెలిసి వ్యక్తుల్ని టార్గెట్ చేసిన ఏ వ్యవస్థ కూడా సక్సెస్ అయినట్టు కనబడదు మీకు. కన్నబాబు గారి వ్యూహం నియోజకవర్గంలో ఏమై ఉండబోతుంది అంటే, ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక వర్గం అంటే కాపు తీసుకుంటే కాపు క్యాండిడేట్ ఇతర రెండు పార్టీల్లో రావటం, బీసీ వర్గం ఒకటి ఎక్కడైనా స్ట్రాంగ్గా ఉంది ప్రస్తుతం. మీ నియోజకవర్గంలో కూడా పోటాపోటీగా ఉన్న నేపథ్యం ఎలా ఉంది? ట్రెండ్ చూస్తుంటే మీకు ఏమన్నా అంటే సార్, ఒక కులం గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేస్తుంది అనేది నిజం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కులాల్లో అందరిని అభిమానించేవాళ్ళు, అందరినీ ప్రేమించేవాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు. ఒకవేళ అదే నిజమైతే చాలా తక్కువ సంఖ్య ఉన్న కులంలోంచి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు కానీ, నియోజకవర్గాల్లో చాలా బలమైన నాయకులు కానీ రారు. చాలా నియోజకవర్గాల్లో అక్కడున్న పాపులేషన్ చూసుకున్నప్పుడు తక్కువ సంఖ్య ఉన్న కులాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం చూసాము. ఎందుకంటే ఈ కులం అనేది ఒక ఫీలింగ్, అది అంటే ఒక భావన. అంతేగాని కులమే మనల్ని ఒడ్డును చేరుస్తుంది అనుకునేది అది తక్కువ సమయాల్లో ఏదన్నా అనుకోని ఎమోషన్ వస్తే తప్ప సాధ్యం అవుద్దని నేను అనుకోను. ఇప్పుడు అలా అయితే చంద్రబాబు నాయుడు గారి కులం కుప్పంలో ఎంత ఉంది చెప్పండి మీరు? కరెక్ట్. ఓవరాల్గా రాష్ట్రంలో చూసుకున్న పర్సంటేజ్ తక్కువ. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఎమోషన్స్ ఇవన్నీ వర్కౌట్ అయితే కులంగా కనబడచ్చు. కానీ కులం అనేది ప్రతిసారి ప్లే చేస్తాను అనుకున్నాం. ఇప్పుడు నేనున్నా, నాకు ఈ నియోజకవర్గంలో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని కులాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఒక కాపులే కాదు, ఒక బీసీలు సెట్టిబలిజలే కాదు, ఫిషర్మెనే కాదు, ఎస్సీసే కాదు, అదర్ కమ్యూనిటీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు చెప్పిన 4 వర్గాలు కూడా మీ నియోజకవర్గంలో ఉన్నారు. అందరికీ మీరు సమన్యాయం చేశారని మీరు అనుకుంటున్నారు? చేశా. సమన్యాయం అంటే అందరికీ సాధ్యమైనంత న్యాయం చేశాను సార్. ఒక్క సెట్టిబలిజలకే 8-9 కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ కట్టా. యాదవులకి 2 కళ్యాణ మండపాలు కట్టాం, వెలమలకి కట్టాం, అన్ని బీసీస్కి దాదాపుగా. ఈవెన్ మీకు ఫార్వర్డ్ క్యాస్ట్లో బ్రాహ్మిన్స్, వైశ్యాస్తో సహా, మా దగ్గర కలికాల భక్తులు ఉంటారు వాళ్ళతో సహా. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ దగ్గర మొదలుపెట్టి ఎవరైతే వాళ్ళ చిన్న చిన్న ఐడెంటిటీ కోరుకుంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఫిషర్మెన్కి 3 కళ్యాణ మండపాలు కట్టాం, ఫిషర్మెన్కి 4 అంబేద్కర్ భవన్లు కట్టాం, 20 అంబేద్కర్ విశ్రాంతి మందిరాలు కట్టాం. ఇవి కాకుండా కాపు కళ్యాణ మండపం ఒకటి కట్టాం. ఇది కాకుండా డెవలప్మెంట్ అంటే సెంటిమెంట్స్ని గౌరవించడం అనేది మన బాధ్యత. అన్ని మతాలని సమాన దృష్టితో చూసాం. 120 టెంపుల్స్ కట్టాం. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ప్రతిష్టలు అయిపోయినాయి, కొన్ని ఏమో ఎప్పటి నుంచో పురాతన పాతపడిన ఆలయాలను కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసాం. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ కట్టాం. అక్కడక్కడ చర్చిలు ఉంటే రిపేర్ చేయించాం. మసీదులు డెవలప్ చేస్తున్నాం. సార్, ఇది ఒక ఎమోషన్ అనేది ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీస్లో కానీ ఆ గ్రూప్స్లో కానీ దాన్ని అడ్రస్ చేయడం అనేది వాళ్ళ లీడర్షిప్లో ఒక భాగం. ఒక సోషల్ ఇంజనీరింగ్ అయితే జరుగుతుంది సార్, 200% సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. ఇదే కదండి ఇప్పుడు కాకినాడ మీరు అన్నారు పెన్షనర్ ప్యారడైజ్ అని. ఇక్కడ ఏమేం కావాలి? పెద్ద ఎత్తున పార్కులు డెవలప్ చేసాం. ఈవెన్ విలేజెస్లో కూడా మీకు అక్కడ ఉన్న ట్యాంక్స్ని డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్స్ ఇచ్చి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కొంచెం ఒక రిలాక్సేషన్ కోసం ఒక చిన్న స్పాట్ కావాలని కోరుకుంటున్నారు. మీరు చూస్తుంటే బీచ్లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చేసాం. ఇట్స్ యూనిక్. ఒక యుద్ధ విమానాలు తీసుకొచ్చి అక్కడ మ్యూజియం పెట్టి
రేపు పిల్లలు వస్తే ఆ యుద్ధ విమానంలోకి ఎక్కి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చూసి అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఒక యాంపీ థియేటర్, ఒక చిన్న ప్రొజెక్షన్ రూమ్, చిన్న హాల్, త్రివిధ దళాలు మన దగ్గర ఉన్న మిలిటరీ కానీ నేవీ కానీ వీళ్ళంతా ఎయిర్ ఫోర్స్ కానీ ఎట్లా పోరాటం చేస్తారని ఫిల్మ్స్ వేసి, అంటే మన దేశాన్ని కాపాడడం కోసం ఎవరు ఎక్కడ ఎలా పనిచేస్తారు ఆ ఇన్స్పిరేషన్. కనీసం సంవత్సరానికి అది సంవత్సరానికి 10 మంది పిల్లలు అది చూసి అటు వెళ్ళాలనుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. కరెక్ట్ సార్. అట్లాగే దాంతోపాటు మీరు చూసారు ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ మార్క్, డెఫినెట్గా ల్యాండ్ మార్క్. ఇలాంటివి చాలా చేసాం సార్ కాకినాడకి. అంటే అన్ని రకాలుగా మనం ఒక ఇమేజ్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు ఫెసిలిటీ